మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయా? అలానే దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని ఆలోచిస్తున్నారని అంటే నా ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోతోటి మీ సందేహాలకన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా యంగ్స్టర్స్కి, వయసులో ఉన్న వాళ్ళకి మొటిమల గుంతలు అనేటివి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. ఎలా అవుతాయి ఈ మొటిమల గుంతలు అని అంటే, మొటిమలు వచ్చినప్పుడు దాన్ని గిల్లుకోవటం కానివ్వండి, లేక దాన్ని పిండటం కానివ్వండి, లేక దాంతో బాగా సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చి నాడ్యులర్ కానీ సిస్టిక్ యాక్నే కానీ అవటంతో అవుతూ ఉంటుందన్నమాట. ఈ నాడ్యులర్ సిస్టిక్ యాక్నే అయినప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో ఇన్ఫెక్షన్ అనేది కింది దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఈ చర్మం లోపలికి కింది దాకా ఇన్ఫెక్షన్ వెళ్ళేటప్పటికి ఏమవుతుందనంటే మానుతూ మన చర్మం లోపలికి అక్కడ అతుక్కపోతుంది. అక్కడ ఫైబ్రోటిక్ బ్యాండ్స్ అనేది అక్కడ అతుక్కపోయి చర్మాన్ని కిందికి లాగుతుంది. ఈ ఫైబ్రోటిక్ బ్యాండ్స్ అనేది కిందికి లాగినప్పుడు ఏమవుతుందంటే చర్మం ఒక గుంతలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా కానీ పెద్ద గాయమైంది అనుకోండి, అది మానేటప్పుడు ఒక గుంతలాగా మారి మానుతుంది అనమాట. ట్రామాటిక్ స్కార్ అని అంటాం. ఈ ట్రామాటిక్ స్కార్ అలానే మనకి మొటిమలు కూడా అక్కడ మనకి ట్రామా లాగా అయ్యి ట్రామాటిక్ స్కార్ లాగా యాక్నే స్కార్ అని ఫామ్ అవుతుంది అనమాట. ఈ యాక్నే స్కార్స్ ఫామ్ అయినప్పుడు కింద బ్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాండ్స్ని మనము నీడిల్స్ తోటి బ్రేక్స్ చేసి దాన్ని సబ్సిషన్ అనే టెక్నిక్ అని అంటామన్నమాట. అయితే మా దగ్గర ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశామండి. మార్ఫియస్ M8 అని టెక్నాలజీస్ ఉంటాయి. ఈ టెక్నాలజీలు ఏంటంటే మనకి మల్టిపుల్ మోనోపోలార్ నీడిల్స్ తోటి, బైపోలార్ నీడిల్స్ తోటి మనకి చర్మం లోపలికి పంపించి అక్కడ మనకి కొల్లాజన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది మామూలు పెద్ద నీడిల్స్ కాదండి. ఇంత సూది తీసుకొని మనకి ఇన్వెస్టిగేషన్స్కి చేస్తారు కదా రక్త పరీక్షలు, వాటితో చేసే అట్లాంటిది కాదు. మైక్రో నీడిల్స్ ఉంటాయి అనమాట. అంటే 1 mm, 2 mm, 3 mm అంటే చిన్నపాటిగా ఉంటాయి అనమాట. అవి చర్మం లోపలికి వెళ్ళి మంచిగా స్కిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. అది ఏం చేస్తుందనంటే ఆ టిప్ దగ్గర మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న చర్మంలో అక్కడ కొల్లాజన్కి డిస్టర్బెన్స్ అవుతుంది. కొల్లాజన్కి డిస్టర్బెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే దాన్ని కొత్తగా కొల్లాజన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. దీన్నే నియో కొల్లాజినోసిస్ అని అంటారు. ఈ నియో కొల్లాజినోసిస్ అంటే నియో అంటే కొత్తది, కొల్లాజన్ అని అంటే మన చర్మంలో ఉన్న కొల్లాజన్, ఓసిస్ అని అంటే దాన్ని కొత్తగా తయారు చేయటం పద్ధతి అనమాట. సో ఈ నియో కొల్లాజినోసిస్ అనేది అయినప్పుడు మన చర్మంలో మెల్లమెల్లగా అది కింద నుంచి మానుకుంటూ పైదాకా స్కిన్కి కొత్త కొల్లాజన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొత్త కొల్లాజన్ ఫామ్ అవ్వటం అనేది శరీర లక్షణం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అది కొత్తగా ఫామ్ అవుతూ ఉంటుందో అది గుంత మెల్లగా నెమ్మదిగా పైకి అవుతూ ఉంటుంది అనమాట. ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్ అండి. అంటే ఇవాళ చేసే ప్రొసీజర్ అని అంటే మనకి నెక్స్ట్ డేనే మనకి మొత్తం గుంత మానిపోతుంది అని కాదండి. దానికి కొద్దిగా సమయం పడుతుంది మానటానికని, ఆ రిజల్ట్ రావటానికని ఒక 2-3 నెలల వరకు సమయం పడుతుంది అనమాట. ఈ నియోకొల్లాజినోసిస్ చేయించుకుంటూ దాంతో మెల్లమెల్లగా మనకి మైక్రో నీడ్లింగ్ RF తోటి చేసుకుంటూ దాంతో ఇతరత్ర టెక్నాలజీస్ కూడా మా దగ్గర కంబైన్ చేస్తామండి. మా దగ్గర ఇంకో టెక్నాలజీ కూడా కంబైన్ చేస్తున్నామండి, హైబ్రిడ్ స్కార్ టెక్నాలజీ అని. దానితో పాటు సబ్సిషన్ RF అని కూడా టెక్నాలజీస్ని కంబైన్ చేస్తున్నాం. ఇవన్నీ వినూత్నమైన టెక్నాలజీస్ అనమాట. మనకి చాలా మంచి టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి యూస్ చేస్తాం. అందుకోసమే మా దగ్గర మొటిమల గుంతలకి చేస్తున్న ట్రీట్మెంట్స్కి మంచి రిజల్ట్స్ వస్తాయి. 6 మైక్రో నీడ్లింగ్ RF, 6 ఫ్రాక్షనల్ CO2s అలా సెషన్స్ బై సెషన్స్ చేస్తున్నామని కాదండి. మనకి అన్ని కాంబినేషన్లో చేస్తే దాని బెనిఫిట్ తక్కువ మంచిగా ఉంటుందన్నమాట. అంటే మనకి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ తోటి మనకి వచ్చే డౌన్ టైము 3 రోజుల నుంచి 4 రోజుల వరకే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. అదే ఫ్రాక్షనల్ CO2 తోటి చేస్తే కనుక అది 7 రోజులు 10 రోజుల దాకా కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రాక్షనల్ CO2 MNRFని ఈ కాంబినేషన్స్తో, ఎర్బియం గ్లాస్ టెక్నాలజీ కాంబినేషన్స్తో, సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ కాంబినేషన్ తోటి కూడా మన చర్మంలోకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు అనమాట. సో ఇదండి విషయం. మొత్తానికైతే మొటిమల గుంతల గురించి అని తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని తెలుసుకుందాం. మొటిమల గుంతలకి ఎప్పుడైతే మనము మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్ అనేది చేస్తామో అది చేసినాక మనకి 4 గంటల తర్వాత ఎప్పుడైనా కానీ ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తర్వాత మామూలు రెగ్యులర్ ఫేస్ వాష్ అనేది యూస్ చేసుకుంటూ
మనకి సింపుల్ మాయిశ్చరైజర్ అనేది ఆ రోజు రాత్రి పెట్టుకోవచ్చు. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేసినాక కూడా మనకి సన్ స్క్రీన్ అనేది ప్రతిరోజు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎస్పెషలీ మనకి 3 రోజుల నుంచి 7 రోజుల వరకు ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా గాయమైనప్పుడు మనకు అక్కడ నల్లమచ్చ అనేది రావటం జరుగుతూ ఉంటుందండి. ఈ నల్లమచ్చ వచ్చిన దానికి మనకి స్కిన్లో ఉన్న టెండెన్సీ అది. మనకి అలానే మొటిమల గుంతలు కానీ లేజర్ చేసినప్పుడు కానివ్వండి, మొటిమలకి కూడా మనము అలా గాయమైనప్పుడు కానివ్వండి, అలా మనకి మచ్చలుగా మారటం అనేది సహజ లక్షణం. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తర్వాత కూడా మీరు సన్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే కొల్లాజన్ కూడా తీసుకోవచ్చండి, అలానే గ్లూటథైన్ కూడా తీసుకోవచ్చు, అలానే మీకు నైట్ టైం సీరమ్స్ కూడా ఒక 2 డేస్ తర్వాత మీరు రీస్టార్ట్ చేయొచ్చు. సో ఈ సీరమ్స్ని, ఈ ట్యాబ్లెట్స్ని ఈ విధంగా వాడుకుంటూ మనం చేయాలి. ఒక మంచి వైటమిన్ ఏ ఐసోమర్ ట్యాబ్లెట్ ఉంటుందండి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ చేసుకుంటూ కొల్లాజన్ వీటన్నిటితో కూడా కాంబినేషన్లో చేస్తే మన చర్మం లోపలికి మంచిగా గుంతల దగ్గర ఉన్న దగ్గర కొల్లాజన్ రీజువినేషన్ అనేది ఇంకా బెటర్గా అవుతూ ఉంటుంది. అలా అవటంతో మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి. మంచిగా సాధ్యం కావాలి అని అంటే మీరు ఈ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ మా దగ్గర కొత్త టెక్నాలజీస్ని మంచిగా కాంబినేషన్తో చేసుకుంటూ తప్పకుండా మీరు మంచి రిజల్ట్స్ని సాధించవచ్చు అనమాట. సో ఇదండి విషయం. మొటిమల గుంతలకి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి అని నేను మీకు చెప్పాను. ఏ విధంగా మనం కాంబినేషన్స్ చేయొచ్చో, మా దగ్గర కొత్త టెక్నాలజీస్ ఎలా ఉంటాయో అనే దాని గురించి అని నేను మీకు వివరించాను. ఏమన్నా కానీ మీకు సందేహాలు ఉన్నా కానీ, చర్మంకి కానీ, వెంట్రుకలకి కానీ ఏ విధమైన ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నేను టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మన చర్మానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. వీడియోని లైక్ చేసి అలానే మీరు షేర్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. సో దట్ ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.